ఒక ఆమె ఎవరో కాశీకి వెళ్ళి వచ్చిందంట. అందులో తప్పే ఉంది. యేసు ప్రభు నమ్ముకొని కాశీకి వెళ్ళింది. వాళ్ళ ఆయన వెళ్తుంటే వాళ్ళ ఆయన మారలేదు. అక్కడ చెప్పారంట, అమ్మ నీకు ఇష్టమైంది ఏదో ఇక్కడ ఇడిచిపెట్టండి అని చెప్పిందంట. కాశీకి వెళ్ళి వచ్చింది. ఇక అక్కడి నుంచి చర్చికి రావటం లేదు. ఏమైందిరా ఈయన వెళ్ళి, ఏందక్క నువ్వు రావట్లేదు, చర్చికి రావట్లేదు అన్నట్ట. అక్క అంటే, అయ్యో నాకు ఇష్టమైంది నన్ను అక్కడే విడిచిపెట్టి వచ్చానయ్యా అన్నట. అది ఏ విడిచిపెట్టావు, ఏది ఇష్టం అన్నట్టు. నాకు ఈ భూమి మీద ఎవరైనా ఇష్టం ఉన్నారంటే నా ప్రభువే కదయ్యా. అబ్బో అవునక్క, ఏం చేసావు? కాశీకి వెళ్ళి ప్రభువుని అక్కడే విడిచిపెట్టేసి వచ్చానయ్యా, గంగలో దొక్కొచ్చాను. నాకు ఇంతకు ముందు చాలా మలబద్ధకం ఉండేది. ఏంట్రా ఇది? అయ్యగారు మలాకి గ్రంథం చదివి ప్రార్థన చేశారు. ఆ రోజుతో నా బాధ అంతా తీరిపోయింది. దేవునికి మహిమ కలుగు కాక. మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2GB మాత్రమే వచ్చేది. అది నాకెందుకు చెప్తున్నారు? నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకళ్ళ మీద ఉండి, ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ఇలా ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది. అది 24 అవర్స్ చూసినా గానీ అయిపోయినంత నెట్ దేవుడు మాకు ఇచ్చేసినాడు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ప్రతి నిమిషం మాట్లాడతాడండి. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. ఆయన సలహాలు ఏంది, బజార్కి వెళ్ళను తండ్రి ఇవాళ చీరలు కొనుక్కోవాలి, నాకు కావాల్సిన చీరలు చూసి పెట్టు, నాకు ఒక ఇల్లు చూసి పెట్టు. ఇవాళ ట్రాన్స్ఫర్ అయింది, తండ్రి నాకు ఒక కూరలకు వెళ్ళాలి, కూరలు ఇప్పించండి, బజార్కి వెళ్ళాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఆపుకోలేకపోతున్నాను రా. గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మకు చెప్పమన్నారని ఇన్స్టాగ్రామ్ లో చూసిన. ఏంటి బాబన్నా ఇంకోసారి? గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మకు చెప్పమన్నారని ఇన్స్టాగ్రామ్ లో చూసిన. దబకన గ్యాస్ అయిపోయింది అనుకున్నాం, పరిశుద్ధాత్మను పక్కకున్నగా చెప్పొచ్చు కదా. దీనకు పరిశుద్ధాత్మడా గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. అవునా? అబ్బా, పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది నాయన అని ఖాళీ సిలిండర్ ఎడబెట్టిన. ఇప్పటికి 4 రోజులు అయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఖాళీ సిలిండర్ పెట్టి సిలిండర్ చూస్తున్నా, ఇటు గేట్ వైపు చూస్తున్నా. అరే ఏంట్రా ఇది? ఏ గ్యాస్ కూడా వచ్చి నిలవాలే, మనం ఇంకేమన్నా చెయ్యాలన్నా? తెలీదమ్మా. గ్యాస్ బుక్ చేయలే నేను, ఖాళీ పరిశుద్ధాత్మకే చెప్పిన, నాయన పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయిందని. దేవుడు పైనే భారం వేశాం. ఈ రోజు కూడా చెప్తున్నా, పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది, గేట్ దగ్గర గ్యాస్ బండి నిలబడాలి. నమస్కారం, చేసుకో. అంతలోనే మధ్యాహ్నం అమ్మ అన్నం తింటే ఇంకా అన్నం కలుపుకుంటుంది, 2 పిల్లలు జాగ్రత్త అని చెప్పి అమ్మ చనిపోయింది. సానుభూతి వద్దురా. తినోడు నురుగొచ్చేసింది, ఇంకా అమ్మ లేదని తెలిసిపోయిందా? పాస్టర్ గారికి ఫోన్ చేశా. మధ్యాహ్నం 2:30కి పాస్టర్ గారు వచ్చి ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. 3వసారి తలపైన సెలవేసి నోట్లో ఆయిల్ పోసాడు. ఎప్పుడైతే నూనె ఆ ప్రార్థనలో నోట్లో పోసాడో ఎగ్జాక్ట్ 4 గంటలకి చనిపోయిన మా అమ్మ లేచి కూర్చున్నది. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ.
మణి అభిషేకించానమ్మా. ఎప్పుడమ్మా ఎప్పుడు అభిషేకించాను? వచ్చిండే సైంటిస్ట్ 500 నోట్ అండి. 500 నోటు నేను అభిషేకిస్తే మీరు దగ్గర పెట్టుకున్నారు. 100 రూపాయలు 500 నోటు కూడా నేను దగ్గర పెట్టుకున్నాను. ఎందుకు మీరు జాగ్రత్త పెట్టుకున్నారు, జాగ్రత్త పెట్టుకున్నారు. పెట్టుకున్నాను సార్. చాలా గొప్ప పని చేశావు. అలాగే వస్తున్నాయి మనీ వస్తూనే, అప్పటి నుంచి మనీ వస్తూనే ఉంది. మనీ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మీకు తెలియదు. ఇట్లా పడుతున్నాయి. గూగుల్ పేలో, ఫోన్ పేలో పడుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి పడుతున్నా కూడా మీకు తెలుస్తలేదు. లేదు సార్. ఇచ్చేమంది కూడా వస్తువులు ఇడిపించుకున్నాను. చిన్న చిన్న అప్పుల్లో ఉంటాయి కూడా ఇడిపించుకున్నానండి. అప్పులు కూడా చిన్న చిన్న అప్పులు కట్టేస్తారు కూడా. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? ఫోన్ పేలో మనీ ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుస్తుందమ్మా. దేవుడే మాకు దారాలు అలా తెరుస్తాడు. మంది దేవుడి కమిట్మెంట్స్ ఇస్తారు, ఇది ఇస్తాం అది ఇస్తాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మంది దశమాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నా నోరు మూసుకుని దశమాగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పోవు అప్పులు. అప్పులు ఉన్నది దేవా ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో. అరుతున్నావంటే నోర్మి ముయ్ బ్లాక్ గోప్ మీద కొడుతూ బయటకు వచ్చేస్తే మొత్తం. ప్రవ్వా నా పని అయిపోతే నేను ఇంత ఇస్తా ప్రవ్వా, ఇది చేస్తా ప్రవ్వా అని చాలా మంది కమిట్మెంట్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత డబ్బులు చేతిలో పడతాయి. డబ్బులు చేతిలో పడగానే అబ్బో ఈ ఖర్చులున్నాయే, ఆ ఖర్చులున్నాయే, అది ఉందే, ఇది ఉందే, పోతారా రే. అట్లాంటి పనులు చేయబాకండి, నిజంగా పోతారు. ఎందుకు అంటే దేవుడికి మాట ఇచ్చారు, మనుషులకి మాట ఇవ్వాల. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? దేవుడికి మాట ఇచ్చి అది తప్పారా మీ తిప్పలు మీరు తెచ్చుకున్నట్టే. అంత సీన్ ఉందండి. వెనకాల మీరు సపోజ్ 10,000 ఇస్తానని కమిట్ అయ్యారు అనుకో, ఇంటూ 4 40,000 ఎగిరిపోతాయి. ఇన్ జీసస్ నేమ్. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. ఎందుకు కమిట్మెంట్ ఇచ్చారు, ఎందుకు తప్పుతున్నారు? అడ్డమైన వేషాలు వేయబాకండి. కమిట్మెంట్ ఇస్తే కమిట్మెంట్ నిలబెట్టుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఆయన చేసుకున్నారు కదా, ఇచ్చి చూడండి ఇంకా ఎంత అద్భుతంగా ఆశీర్వదిస్తారు. చెయ్యి కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. నా డౌట్ ఈవిడ గతంలో బ్యాంకు రికవరీ ఏజెంట్ గా పనిచేసిందేమో నా డౌట్. రే కడతావా ఏంట్రా నాటకాలు ఎత్తనేది కట్టు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ దేవుడికి లెక్క చెప్పాలి మామూలుగా. ఏంటండి అసలు ఇది వ్యాపారం. ఒకసారి నేను ఊపిరి తీసుకోవడం ఆపేశాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మా అమ్మ వాళ్ళు అందరూ చనిపోయాడని మా అమ్మ ఒక పక్కన ఏడ్చేస్తుంది. అయ్యో సానుభూతి వద్దురా. వస్తున్నది అంటే నా ఆత్మ నాలో నుంచి వెళ్ళిపోయింది. నా ఆత్మ నాలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను ఎక్కడో ఒక స్థలంలోకి వెళ్ళిపోయాను. ఆ స్థలంలోకి వెళ్ళిపోతే ఒక పెద్ద ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలు బయట ఒక ముసలాయన కదిలించుకుని ఉన్నాడు. నా ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. ముసలాయన అంటున్నాడు, పక్కన ఉన్న ముసలాయన, నువ్వు ఎందుకు వచ్చావు నాన్న అప్పుడే, నీ సమయం ఇంకా అవ్వలేదు కదా, ఎందుకు వచ్చావు అప్పుడే, ఇక్కడికి వెళ్ళిపో అని చెప్తున్నాడు. ఇక్కడ మా అమ్మ పాస్టర్ ఫోన్ చేస్తే పాస్టర్ ప్రార్థన చేయడం ప్రారంభించారు. విధంగా ఆయన అక్కడేమో ఆయన అంటున్నాడు, వెళ్ళిపో, ఇంకా నీ సమయం ఇంకా రాలేదు, వెళ్ళిపో అంటున్నాడు. ఈ విధంగా మరలా ఇక్కడ పాస్టర్ ఫోన్ చేయడం ప్రార్థన చేయడం ఫోన్ లో ప్రారంభించారు. మరలా నా ఆత్మ వచ్చింది. ఈ పాపకి ఫస్ట్ నుంచి ఒక కిడ్నీనే ఉంది, ఉన్న ఒక కిడ్నీలో కూడా స్టోన్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక కిడ్నీనే కదా అని చెప్పేసి నేను ప్రేయర్ చేస్తూ వచ్చా దేవుని దగ్గర. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్ 2016 లో మళ్ళీ నేను మచిలీపట్నం వచ్చిన తర్వాత మళ్ళీ అట్లాగే బాగా పెయిన్ వస్తుంది. సరే అని చెప్పేసి ఇక్కడే మన మచిలీపట్నం హాస్పిటల్కి వెళ్ళాం. ఫస్ట్ వచ్చిన రిపోర్ట్స్ అని డాక్టర్ గారికి చూపించాము. అవునా ఒకటే ఉందా కిడ్నీ అది ఇది అని చెప్పేసి ఆయన చూశారు. సరే మళ్ళీ స్కానింగ్ అని పంపించారు. స్కానింగ్ తీశారు. చూసి ఆయన ఒక్కసారి షాక్ అయిపోయి ఒక్కసారి నా వైపు అట్లా చూశారు. ఏంటనండి, ఏంటి దీంట్లోనేమో ఒక కిడ్నీ నేను ఉంది, దీంట్లో ఏంటి 2 కిడ్నీలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం, ఇది అంతకంటే పెద్ద వింత.
ఆపుకోలేకపోతున్నాను రా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నీ అబ్బా జఫా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. 9 to 10 lakhs ఏదో ఫైనాన్షియల్ డోరు మీకోసం దేవుడు ఎస్ తెరవడం నేను చూస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఎస్ 10 lakhs అయిందమ్మా. ఏదైనా 10 lakhs కోసం మీరు ఏమైనా ప్రార్థన చేస్తున్నారమ్మా? మొదలుపెట్టు. అంటే మా తమ్ముడికి నెలకి వచ్చి అన్ని ఎక్స్పెన్సెస్ పోను 10 lakhs కావాలని ఒక 4-5 years నుంచి వెళ్ళి ఎవ్రీడే ప్రేయర్ చేస్తున్నాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. 5 years నుంచి మీ తమ్ముడికి ప్రతి నెల అన్ని ఖర్చులు పోగా 10 లక్షలు రావాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. అవునన్నా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అవునమ్మా. ఎస్ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీరు చేసే ప్రార్థనకి జవాబిచ్చాడు. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీరు చేసే ప్రార్థనకి జవాబిచ్చాడు. నిద్ర మూలకెళ్ళి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.